నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మహారాష్ట్రలో ఒక దేశాన్ని తలపించేంతటి ప్రాధాన్యం ప్రాశస్త్యం ఉన్నది ముంబై మహానగరం. ఆ ముంబై మహానగరం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మరి ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే మహాయుతికి దగ్గర 130 నుంచి 146 స్థానాలు, మహావికాస్ అఘాడీకి 53 సీట్లు, కాంగ్రెస్ అలయన్స్ మరీ 15కి పరిమితం కాబోతుందనే సంకేతాలు ఇచ్చాయి. మ్యాక్సిమం కాస్త అటు ఇటుగా అన్నీ అలాగే ఉన్నాయి. ఒక దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం. ఒక రకంగా చూస్తే ఒక మినీ దేశం. సహజంగానే అక్కడ ఉత్కంఠ ఉంటుంది, అక్కడ ఎవరు వస్తారు ఏంటి అనేది. మారిన సమీకరణాల నేపథ్యంలో ఎవరు రాబోతున్నారంటే చివరికి మహాయుతికి ఇండికేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మోహన్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, సెఫాలజిస్ట్ కూడా. నమస్తే రామ్మోహన్ గారు. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, యాజ్ వెల్ మామిడి గిరిధర్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ అబ్దుల్ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రామ్మోహన్ గారు, మీరు కూడా ఐ బిలీవ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ డీటెయిల్డ్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చారు. మీ ఇండికేషన్ కూడా 140 స్థానాలు దాటి మహాయుతి దక్కించుకోబోతోంది అని. వినిపిస్తుందండి రామ్మోహన్ గారు, వినిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే. నా పేరు రామ్మోహన్ రావు. ప్రజాపోల్ అనలిటిక్స్ కంపెనీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. మేము బాంబే, ఇది మనకి దేశానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. అక్కడ మున్సిపల్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ అక్కడ 76,000 crore బడ్జెట్. సో అందుకని ప్రతి పార్టీ ముంబై డెవలప్మెంట్ కోసం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో కంట్రోల్ కావడానికి ప్రతి పార్టీ రెడీ అవుతాయి. కానీ మా సర్వేలో ఏం కనిపించిందంటే ప్రజలు బీజేపీ తరపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బీజేపీ శివసేన షిందే ఉంది. కానీ మాకు కనిపించింది ఏంటంటే కొన్ని ప్లేసుల్లోనే శివసేన షిందే గ్రూప్ గా కొంచెం డామినెన్స్ గా ఉంది. కానీ మెజారిటీ ఏరియాస్ లో మనకి ఎక్కువగా బీజేపీ, మోదీ. ఆ బీజేపీ ప్రజలు ఏమంటారంటే మనకి బీజేపీ కావాలి, ఇక్కడ ముంబైలో మంచిగా డెవలప్మెంట్ ఉండాలంటే. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్లీ ఎలక్షన్ అవ్వకముందు ఒక 75,000 crore బడ్జెట్ ని బోర్డ్ మీటింగ్ పెట్టి, బోర్డ్ మీటింగ్ లో ప్రపోజల్స్ అన్ని పాస్ చేసి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. ఓవర్ బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ, మున్సిపల్ డెవలప్మెంట్ కానీ, రోడ్ డ్రైనేజ్ డెవలప్మెంట్ పెట్టారు. దాని మూలాన ఇంతకుముందు ఈ 75,000 crore కొన్ని ఒక 7-8 years నుంచి అలాగే ఉన్నాయి. ఆ డబ్బులు మనీని ఎవరు తీయట్లేదు, అలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ లో ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఖర్చు పెట్టారు. ఇంకా నేను ఇంత ముందు కూడా చెప్తాను, దేశం ప్రజలు అన్ని చోట్లను కమ్యూనల్ పాలిటిక్స్ కానీ, లేదా గుండాగర్దీ కానీ, లేదా ఇంకా వేరే టైప్ కానీ ఇంత ముందు 10-15 సంవత్సరాల క్రితం మనం ఏ విధమైన పాలిటిక్స్ చూసాం దానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనకి మహా వికాస్ అఘాడీ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం మొన్న మధ్యన కూడా ఏదో కంట్రోవర్సీ గురించి చూసాం. ప్రజలకి ఇవన్నీ ఇష్టం ఉండట్లేదు. మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డెవలప్మెంట్ కావాలి, ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రతి వ్యక్తికి. రామ్మోహన్ గారు, ఇద్దరు ఠాక్రేలు కలిసిన తర్వాత వాళ్ళ ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదా మీకు? మీరు ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు తర్వాత మీరు ఇంకో మాట వాడారు, కమ్యూనల్ పాలిటిక్స్కి చేదరించుకుంటున్నారు ముంబై ప్రజలను. బీజేపీ కూడా అదే చేస్తుంది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? కానీ అదే నేను 10 సంవత్సరాల క్రితం మన కమ్యూనల్ పాలిటిక్స్, 10-15 సంవత్సరాల క్రితం జనాలు కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనల్ రైట్స్ జరిగాయి ఉత్తరప్రదేశ్ లో కానీ మిగతా చోట్ల కానీ. ఇప్పుడు ప్రజలు పడట్ల. ఎందుకంటే ఒక
పొలిటికల్ సినారియోలో ప్రజలు ఒక ఐడియల్ ఎన్వైరన్మెంట్ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. మనకి దాన్ని నేను ఒక ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటాను. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటి? మంచిగా లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ కి ఇట్ షుడ్ బి సీన్, అంటే అనిపించాలి ప్రజలకి గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తుంది, మన కోసం పాటుపడుతుంది అని ఆ ప్రజలు అదే రకమైన దాన్ని నేను ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే బయట యొక్క వాతావరణం అంటారు. దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి పొలిటీషియన్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మనం అపోజిషన్ ఉన్నాం అనుకోండి, అపోజిషన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్? రామ్మోహన్ గారు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది ఒక్కసారి. 6-7 months లో రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్కసారి రీఆర్గనైజ్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ రీసెట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తా. ఈ లోపల గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, సో 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ మళ్ళీ ఠాక్రే ఫ్యామిలీ కలిసింది, బట్ వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోవడం ఒకటైతే కొంచెం నిరాశాజనకంగా కనిపిస్తుంది. ఏంటంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అలయన్స్ 15కి దిగజారిపోయే పరిస్థితి అక్కడ ఇండికేషన్. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయో మనకి తెలియదు, కానీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ అవే సూచిస్తున్నాయి. ఈవెన్ నిన్న అతి ప్రముఖంగా భావించేది ఒక సంస్థ ఇచ్చేది దాంట్లో కూడా ఇలాగే చూస్తుంది. అది కొంచెం సార్ ఒక మాట అన్నారు రామ్మోహన్ గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, వారికి సమగ్రంగా అక్కడ క్యారీ అవుట్ చేసినప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ అక్కడ ఎమర్జీ కావాలి కదా, వాళ్ళకి ఎందుకు ఈ ఎన్నికల్లో అవకాశం లభించలేకపోయింది మీరు అనుకుంటున్నారు? వాసుదేవన్ గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, నేను బేసిక్గా ఎగ్జిట్ పోల్స్తో డిఫర్ అయ్యేంత అంటే అంత నేను ఫాలో అప్ కూడా చేయలేదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. జనరల్గా మనం సార్ చూసినప్పుడు దేశంలో ఎక్కడ కానీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. బాంబే లాంటి సిటీ, అది బహుశా ఏసియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేషన్ అని విన్నాను నేను. అంత పెద్ద బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేరుగా మోడీ గారో లేదా ఇంకోరో చేయకపోయినా జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి కూడా ఉపయోగపడతాయి. మూడోది ఏమంటే షిండేను మింగేశారు బీజేపీ వాళ్ళు.